Guys, welcome to my new international trip అనమాట. సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది. టుడే డే 0. అది నా బస్సు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే మధ్యలో ఉన్నాను. ఐ డోంట్ నో వినిపిస్తుందో లేదో మీకు తెలియదు కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నాను అనేది వస్తుంది. సో డే 0 అని ఎందుకంటున్నా అంటే రేపు నేను డే 1 కంట్రీలో దిగుతా కాబట్టి ఇవాళ డే 0 అనుకుంటున్నా. సో లెట్స్ గో. సో నేనైతే దిగేశాను. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గర దింపేశాడు. మన కరీంనగర్ నుంచి హైదరాబాద్కి బస్ ఎక్కిన తర్వాత దింపేశాడు. ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్ ఫ్రీ షటిల్ ఉంటుంది, అంటే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తుంది. లోపలైతే ఇట్లా ఉంటుంది. సో అటు సైడ్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది ఎయిర్పోర్ట్. ఫ్రీ బస్సు, టికెట్ అవసరం లేదు, ఫ్రీ. ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్తుంది. చాలా దగ్గరనే ఉంది, అంటే లైక్ ఆర్టీసీ బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్ అరైవల్స్ డిపార్చర్స్కి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ కార్ పార్కింగ్స్ మీరు అన్నీ చూసుకోవచ్చు. మన ఆర్టీసీ బస్సులకి ఇక్కడ ఎంట్రీ లేదు, సో అందుకే అక్కడనే ఆపేస్తుంది. సో లోపలికి అయితే వచ్చేస్తున్నాను నేనైతే. అక్కడ కనిపిస్తుంది కదా, అదే లోపలికి వెళ్ళిపోవడం మనం. సో నేనైతే దిగేసిన అక్కడ వెనకాల చూస్తున్నారు కదా, అదే ఫ్రీ షటిల్ బస్సు. మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి వెళ్ళాలి. చాలా ఉన్నాయి ఇక్కడ, అరౌండ్ 12 దాకా ఉన్నాయి. బట్ ప్లాట్ఫామ్స్ లెక్కనే 12 ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఇట్లా ప్లాట్ఫామ్ లాగా ఉన్నాయి, ఎయిర్పోర్ట్లో ఉంటాయి కదా. సో 1 2 3 4 నెంబర్ రాస్తుంది. సో లెట్స్ గో. ఇక్కడైతే రాసింది ఇంటర్నేషనల్ అరైవల్స్ అని ఉంది, డిపార్చర్స్ అని కూడా ఉంది. సో డిపార్చర్స్ సైడ్ అయితే వెళ్తాం. లెట్స్ గో. ఇంతకుముందు ఒకరిని అడిగినాను, లైక్ అక్కడ మీదికి వెళ్ళమని చెప్పారు. సో లెట్స్ గో. ఈ ఫౌంటైన్ చూడండి, సూపర్ ఉంది అసలు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చాలా బాగుంది. మీదికి అయితే వెళ్తున్నాను. ఇంతకుముందు అడిగిన హైదరాబాద్లో 9, 10, 11 3 ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అంట. సారీ అంతే, ఇంటర్నేషనల్ డిపార్చర్స్. సో లెట్స్ గో ఇన్సైడ్. సో ఇంటర్నేషనల్ డిపార్చర్ లోపలికి అయితే వచ్చేసిన. లోపలికి వచ్చే ముందు మన పాస్పోర్ట్ అండ్ ఫ్లైట్ టికెట్స్ అడుగుతారు. పాస్పోర్ట్లో ఉన్న ఫోటో ఇంకా మన ఫేస్ చూస్తూ ఉంటారు అన్నట్టు, కరెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదా అని చూసి ఓకే అయితేనే పంపిస్తాడు. కొంచెం తేడా పడితే ఇట్లా అడుగుతాడు అంతే, పెద్దగా ఏం కాదు కానీ జస్ట్ అతనేనా ఈ పర్సన్ అతనేనా అని చూస్తాడు. సో మన ఫ్లైట్ అదే రసల్ ఖైమా 6E149495. ఇక్కడ మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నా. ఎక్కడికి వెళ్తున్నా చెప్పలేదు కదా. సో నేను వెళ్ళేది దుబాయ్. సో కానీ నాకు దుబాయ్కి కాకుండా రసల్ ఖైమా, అంటే యూఏఈలోనే రసల్ ఖైమా అని ఉంటుంది ఇంకో ఎయిర్పోర్ట్. దుబాయ్కి అరౌండ్ 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అక్కడికి ఫ్లైట్ నాది. సో ఇప్పుడైతే ఇమిగ్రేషన్ చెక్ వచ్చేసిన, చూడాలి ఏమడుగుతారు. సో ఇదండి ఇమిగ్రేషన్ చెక్, అందరికి అవుతుంది. లెట్స్ గో. ఇమిగ్రేషన్ ప్లస్ సెక్యూరిటీ చెకప్ 2 అయిపోయినాయి. మళ్ళీ 33B నాది గేట్ నెంబరు. సో కొంచెం కిందికి ఉంది, ఇంతకుముందు మీరికి వచ్చినా మళ్ళీ కిందికి ఉంది 33B. సో ఏమేమి అడిగారో చెప్తాను. సో ఇమిగ్రేషన్లో అయితే జస్ట్ వీసా అండ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ అడిగారు అంతే. అండ్ సెక్యూరిటీ చెకప్లో అయితే మనకు క్యాబిన్ బ్యాగేజ్ లోపలికి అలౌడ్ ఉంటుంది ఓన్లీ. చెక్ ఇన్ బ్యాగేజ్ అంటే లైక్ మనకు మళ్ళీ ఫ్లైట్ లోపల నుంచి పంపించాలి. నాకైతే చెక్ ఇన్ బ్యాగేజ్ వచ్చేసి 30 kg లిమిట్ అండ్ క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 7 kg లిమిట్. ఆల్మోస్ట్ అన్ని యాప్స్లో అలానే ఉంటుంది, కానీ నేను చూసింది అయితే మేక్ మై ట్రిప్లో 20 kg ఇచ్చాడు లిమిట్ చెక్ ఇన్కి. అండ్ నేను క్లియర్ ట్రిప్లో బుక్ చేసుకున్నా 30 kg. అండ్ సెక్యూరిటీ చెకప్లో జస్ట్ మన ఎలక్ట్రానిక్స్ అయినా ఏవైనా కానీ లైక్ సపరేట్గా పెట్టాలి, బయటకు తీసి పెట్టాలి, నీ బ్యాగ్లో ఉండొద్దు. సో అవన్నీ చెక్ అవుతాయి మొత్తం, ఛార్జర్ అయినా హార్డ్ డిస్క్ అయినా పవర్ బ్యాంక్ అయినా ఏదైనా కానీ. అండ్ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొత్తం లైక్ మన చెక్ ఇన్ బ్యాగేజ్లోకి ఉండొద్దు, అంటే ఫ్లైట్ లోపలికి చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటుంది కదా అందులో మాత్రం పెట్టద్దు, మనతో క్యారీ చేసుకోవాలి. క్యాబిన్ బ్యాగేజ్లో మాత్రమే అలౌడ్ అది. సో చెక్ ఇన్ బ్యాగేజ్ అయితే నాట్ అలౌడ్లో. సో అది.
సో ఈ చెక్ ఇన్ బ్యాగేజ్ని ఇంకా లైక్ క్యాబిన్ బ్యాగేజ్ ఈ వెయిట్ ఇదంతా బోర్డింగ్ పాస్ ఇచ్చే ముందే చూస్తారనమాట. అక్కడనే మన బ్యాగ్ అనేది ఫ్లైట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ సెక్యూరిటీ చెకప్ దగ్గరికి ఓన్లీ మనం క్యాబిన్ బ్యాగేజ్ అంటే మనం వేసుకునే బ్యాగేజ్ మాత్రమే వస్తుంది మనతోటి, అంటే మనం తీసుకొచ్చుకోవచ్చు అంతే. అండ్ ఇక్కడ ఇమిగ్రేషన్ పిచ్చర్ అంటే లైట్ ఇండియాలో ఎక్కువ ఏం అడిగారు, అక్కడ దిగిన తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ అడగచ్చు. ఇక్కడ జస్ట్ లైక్ అక్కడ ఓళ్ళు ఉంటారు అన్నట్టు అడిగాడు అంతే. లైక్ మా అక్క వాళ్ళు అన్న అంతే, అంతకంటే ఏం అడగలేదు. కానీ అక్కడికి పోయిన తర్వాత మేబీ హోటల్ బుకింగ్స్ లేకపోతే ఎంత మనీ తీసుకెళ్తున్నావు ఏం అడుగుతారో చెప్పలేము. ఆడికి వెళ్ళిన తర్వాత చూడాలి. అక్కడ కూడా ఏం అడగకపోవచ్చు, బట్ పోయిన తర్వాత వీ కెన్ సీ అనమాట. అండ్ సో టోటల్ 3 స్టెప్స్: బోర్డింగ్ పాస్, దాని తర్వాత ఇమిగ్రేషన్ కౌంటర్ ఇమిగ్రేషన్ చెక్, దాని తర్వాత సెక్యూరిటీ చెకప్. ఈ 3 అయిపోయినాయంటే ఇంకా మనం ఇక్కడ నేను కూర్చున్నా కదా, ఇట్లనే ఒక గేట్ ఉంటుంది, అంటే గేట్ నెంబర్ ఇస్తారు, అక్కడికి పోయి కూర్చుంటే మన టైం వచ్చినప్పుడు ఆ టైంలో లైక్ మన ఫ్లైట్ ఎక్కేస్తే అయిపోతుంది అంతే. దాని తర్వాత ఇప్పుడు నేను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం అడుగుతాను అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను, చూద్దాం. లెట్స్ గో. సో ఇది ఫ్లైట్కి తీసుకుపోయే బస్ అన్నమాట. సో ఎక్కేద్దాం వచ్చేసి. సో ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసింది. ఇక ఇట్లనన్నా అట్లనన్నా ఎక్కాలి అంతే. అది ఇండిగో ఫ్లైట్. ఇంకా అటు సైడ్ ఎట్లున్నదో చూడండి, అక్కడ ప్లేన్. వావ్, అక్కడ వెళ్తుంది. ఫ్లైట్ అయితే ఎక్కేసిన అనమాట. టేక్ ఆఫ్ అవుతుంది. అక్కడ ఎయిర్ హోస్టెస్తో మాట్లాడినాను అనమాట. ఫొటోస్ ఇచ్చింది మన ఇండియానే తను కూడా. సో రసల్ ఖైమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన అండి. సో రసల్ ఖైమా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను, రీచ్ అయ్యాను. ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళాలి. ఇప్పుడు రసల్ ఖైమాలో టైం 1:11 అవుతుంది. అక్కడ మనకు 2:41 ఇండియాలో. సో 1.5 అవర్ లేట్ ఉంటుంది యూఏఈ. సో 1:11 అట్లా అవుతుంది. ఎప్పుడు బస్సెస్ ఉంటాయో దుబాయ్కి తెలీదు. దుబాయ్కి అయితే వెళ్ళాలి. ఇంకో ఇదైతే రసల్ ఖైమా ఎయిర్పోర్ట్. సో ఇదంతా రసల్ ఖైమా ఎయిర్పోర్ట్. ఇంకా ఇక్కడ ఇంటర్నేషనల్ అరైవల్స్ చిన్నగా అనిపిస్తుంది కానీ బట్ యా ఇది ఎయిర్పోర్ట్. మన ఫ్లైట్ చూపిస్తాను. మన ఫ్లైట్ అది నేను దిగిన ఫ్లైట్. రసల్ ఖైమా ఎయిర్పోర్ట్ అండి. సో బయటకు వచ్చుడుతో ఇక్కడ దుబాయ్ ఫ్రీ బస్ ఉంది. దీంట్లో మనం దుబాయ్ వెళ్ళచ్చు ఫ్రీగా. సో కానీ నేనేం సిమ్ తీసుకోలేదు. సిమ్ 50 AEDs అంటే 1000 రూపీస్ దగ్గర అంటున్నారు. సో అడిగిపోయినాక తీసుకుందామని అనుకుంటున్నా. ఇది బస్సు. అమ్మ మొత్తం ఏసీ వేరే లెవెల్ ఉంది అసలు. లెఫ్ట్ సైడ్ కూర్చోవాలా రైట్ సైడ్ కూర్చోవాలా ఏమో చూడాలి. వీళ్ళకి స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంది, చూసిరు కదా, లెఫ్ట్ సైడ్ మొత్తం. సో బస్ అయితే ఎక్కేసిన. ఇంకోటి లైక్ ఇమిగ్రేషన్ కాడ ఏం అడగలేదు, జస్ట్ పాస్పోర్ట్ ఇచ్చేసిన అంతే, వెళ్ళిపోమని. ఏం అడగలేదు, కనీసం వీసా కూడా చూడట్లేదు వాడు. ఇంకా వచ్చేసినావు కదా ఈడిదాకా వచ్చినా అంటే అక్కడ ఆల్రెడీ వీసా చూసి ఉంటారు అన్నట్టే. లైక్ జస్ట్ పాస్పోర్ట్ తీసుకొని మరి అక్కడ కంప్యూటర్లో ఏం చెక్ చేసుకున్నాడో తెలియదు, జస్ట్ పంపించేసాడు. సో ఇప్పుడు దుబాయ్ ఫ్రీ బస్ అయితే ఎక్కినాం. యూనియన్ బస్ స్టేషన్ దాకా వెళ్తుందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అక్కకి కాల్ చేయాలి. సో చూడాలి. లెట్స్ గో. తర్వాత దుబాయ్ యూనియన్ బస్ స్టేషన్లో దిగేసి నేను ట్యాక్సీ తీసుకున్నా. సో ట్యాక్సీ అయితే తీసుకున్న దుబాయ్ యూనియన్ స్టేషన్ నుంచి. ఇప్పుడు మా అక్క వాళ్ళు వెళ్ళిన లైక్ డిస్కవరీ గార్డెన్స్ దగ్గర అనమాట లొకేషన్. సో ట్యాక్సీ అయితే తీసుకున్నా. ఇంకా మన తెలుగుతోనే లైక్ అందరం హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చినాం కాబట్టి సో మొత్తం తెలియ. అక్క నామకే అజీజ్ అంట. సో వెళ్తున్న కార్లో అయితే ఇప్పుడు 3:30 అట్లా అవుతుంది. సో మెట్రో అండ్ బస్ అయితే ఏముండే అంట. సో ఇక్కడ ట్యాక్సీ తీసుకోవాలి. 5:30 కంట మెట్రో స్టార్ట్. సో ఇక ఎందుకు లేనిగా ట్యాక్సీ తీసుకోవాలి. సో ఇది గాయస్ దుబాయ్ సిటీ వ్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.